Sixth class students, के గమనించాలి. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్డ్ దిస్ న్యూ టెక్స్ట్ బుక్ రీసెంట్గా మనకి జగనన్న విద్యా కానుక ద్వారా ప్రతి పాఠశాలలో ఉచితంగా ఇచ్చినటువంటి పుస్తకాలు. ఇవి 3 టర్మ్స్, ఇది ఫస్ట్ టర్మ్కి సంబంధించినటువంటిది. ఇలాంటి ఇంక 2 ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఈ బుక్స్ అవైలబిలిటీ మరి ఎక్కడైతే ఉంటే అవి తెచ్చుకోండి. వీటిల్లో ఉన్నటువంటి లెసన్స్ మాత్రమే చదువుతాం, పాత టెక్స్ట్ బుక్స్ మాత్రం పనికిరావు. కాబట్టి ఈ కొత్త టెక్స్ట్ బుక్లో సంబంధించినటువంటి 6th క్లాస్ ముఖ్యంగా అన్ని సబ్జెక్టులు కొత్త టెక్స్ట్ బుక్లో వస్తున్నాయి. ఇది సోషల్ స్టడీకి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్. కాబట్టి ఈ టెక్స్ట్ బుక్స్ మొత్తాన్ని మీరు సంపాదించుకోవాలి. తర్వాత చూడండి, దీంట్లో మనకి మొత్తము ఈ టర్మ్స్లో 4 లెసన్స్ ఇచ్చాడు. సాంఘిక శాస్త్రం అని చెప్పేసి దీంట్లో మనకి 4 లెసన్స్ ఇచ్చాడు. వాటిలో మొట్టమొదటిది అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్, గ్లోబ్ ఇస్ ద మోడల్ ఆఫ్ ద ఎర్త్, మ్యాప్స్, ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఈ 4 లెసన్స్ కంప్లీట్గా మనం చదవాలి ఫస్ట్ టర్మ్. ఇక చూస్తే మనకి అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఫస్ట్ లెసన్. అవర్ ఎర్త్ in the solar system. In the solar system. Our earth in the solar system. Our earth in the solar system lo manaki already previous classes we have learned about some information about the solar system. సోలార్ సిస్టమ్ గురించి మనం చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం. కానీ ఎందుకు ఇస్తున్నాడు ఈ లెసన్స్ అంటే, ఇవి తప్పనిసరిగా కొన్ని జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్, ఈ జియోగ్రఫికల్ ఫ్యాక్టర్స్ని కంపల్సరీగా మీరు చదవాలి. చూస్తే లెర్నింగ్ అవుట్కమ్స్, ఈ లెసన్ చదవటం వల్ల మనకి ఫస్ట్ పేజ్ నెంబర్ 2లో అవర్ ఎర్త్ ఇన్ ద సోలార్ సిస్టమ్. ఫస్ట్ ది లెర్నింగ్ అవుట్కమ్స్ ఏమేమి వస్తున్నాయి మనకి ఈ విధంగా ఈ లెసన్ చదవటం వల్ల అంటే, మొట్టమొదటిది ద స్టూడెంట్స్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఎలస్టికల్ బాడీస్. విద్యార్థులు అర్థం చేసుకుంటారండి. ఎలస్టికల్ అంటే ఖగోళ వస్తువుల గురించి, ఎలస్టికల్ బాడీస్ గురించి అర్థం చేసుకుంటారు. రెండవది అండర్స్టాండ్ ద డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. డిఫరెంట్ కాంపోనెంట్స్గా ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ని అర్థం చేసుకుంటారు. డిఫరెన్స్ బిట్వీన్ ద స్టార్స్, ప్లానెట్స్ అండ్ శాటిలైట్స్. ప్లానెట్స్, సోలార్ శాటిలైట్స్ గురించి తెలుసుకుంటారు. రికగ్నైజ్ దట్ ఎర్త్ ఈస్ ద యూనిక్ ఎలస్ట్రికల్ బాడీ. భూమి కూడా ఒక గుర్తించబడినటువంటి ఒక ప్రత్యేకమైన వస్తువు, గోళం అని కూడా మనం ఈ యొక్క టెక్స్ట్ బుక్లో మనం తెలుసుకోవచ్చు. మీరు కనుక చూసినట్లయితే చక్కగా వాడు సోలార్ సిస్టమ్ గురించి ఇచ్చాడు. సోలార్ సిస్టమ్, సన్, మాకంటే ఇక్కడ ఎలస్ట్రికల్ బాడీస్, సెలెస్టియల్ బాడీస్, సన్ ఒకటి, ప్లానెట్స్ ఒకటి, శాటిలైట్స్ ఒకటి, ఆస్ట్రాయిడ్స్, మెటరాయిడ్స్, కామెట్స్, ఇలాంటివన్నీ ఇచ్చాడు అన్నమాట. చూస్తే ఎర్త్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లానెట్. శాటిలైట్స్ ఉపగ్రహాలు, ఆస్ట్రాయిడ్స్ అంటే గ్రహ శకలాలు అంటారు. చక్కగా తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఇటువైపు ఇంగ్లీష్ ఇచ్చాడు, ఇటువైపు తెలుగు ఇచ్చాడు. పిల్లలు ఎలాంటి కన్ఫ్యూజ్ పడాలన్నా చక్కగా అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రాయిడ్స్ గ్రహ శకలాలు, మెట్రాయిడ్స్ ఉల్కలు, కామెట్స్ అంటే ఇవి తోకచుక్కలు. సో సోలార్ సిస్టమ్, మిల్కీ వే, గెలాక్సీ, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క లెసన్లో మనం డీటెయిల్గా చదవచ్చు. సీ లుక్ ఎట్ దిస్ పేజ్ నెంబర్ 4 కనుక చూసినట్లయితే, ఇన్ సమ్మర్ మంత్స్ ప్రిఫర్ టు ద స్లీప్ ఆన్ ద టెర్రస్ అండ్ ద ఓపెన్ ఎయిర్. మనం ఎండాకాలం వచ్చినట్లయితే మనం ఎక్కువగా డాబా మీద, టెర్రస్ మీద పండుకోవాలి, చక్కటి మంచి గాలి పీల్చుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి. ఎందుకంటే బాగా ఒక్క వస్తుంది కాబట్టి.
టెర్రస్ ఆన్ ద ఓపెన్ ఎయిర్ అట్ ద నైట్ టైమ్. వాట్ టు డూ ద అబ్జర్వ్ ఇన్ ద స్కై. మనం పైన పడుకున్న తర్వాత కొన్ని ఆకాశంలోని కొన్ని వాటిని గురించి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. అప్పుడు observe in the sky, the whole sky is visible with the many of the twinkling objectives. So the visuals in the sky. The whole sky is visible with many of the twinkling objectives. మెరుస్తూ ఉన్నటువంటి కొన్ని వస్తువులు మనకు కనబడుతూ ఉంటాయి ఇక్కడ. Along these the bright objectives we also see in the moon on the most of the days. మన ఆకాశంలో రాత్రి వేళలో ఎక్కువగా మూన్ ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. లెట్ us know about these the bodies. ఈ యొక్క విషయాల గురించి ఈ యొక్క కింది లెసన్లో మనం తెలుసుకోవచ్చు. Do you wonder why we cannot see in the moon and all the bright in the objectives during the daytime? అయితే మనం ఎందుకు పగలు చూడలేకపోతున్నాం, మూన్ కానీ స్టార్స్ అంటే ఎందుకు చూడలేకపోతున్నాం? పగటి పూట మనం చంద్రుడిని, ప్రకాశవంతమైన చిన్న వస్తువులని ఎందుకు చూడలేకపోతున్నాము? మీకు ఆశ్చర్యం కలగడం లేదా అని అడుగుతున్నాడు. సూర్యుడు యొక్క చాలా ప్రకాశవంతమైన కాంతి రాత్రి పూట కనిపించే ఆకాశంలో ఈ ప్రకాశవంతమైనటువంటి వస్తువులన్నింటినీ కనపడకుండా చేస్తుంది. నైట్ ఏమవుతుందంటే సూర్యుడు వీటన్నిటినీ పగటి పూట మనకు కనపడదు. ఎందుకంటే సూర్యుడు బాగా బ్రైట్గా appearance అవుతాడు కాబట్టి. Do you know and do you wonder why we cannot see in the moon all the bright tiny objects during the daytime? It becomes the very bright light in the sun does not allow us see all the bright objects of the night in the sky. The sun and moon of all those the objectives of the shining night sky and other bodies like earth etc. are called celestial bodies. Celestial bodies అంటే ఖగోళ వస్తువులు అంటారు. Celestial bodies. Some celestial bodies are very big and hot. కొన్ని ఖగోళ వస్తువులు చాలా పెద్దవిగాను చాలా వేడిగా కూడా ఉంటాయి. Celestial bodies big and hot, they are made up onto the gases. ఈ యొక్క ఖగోళ వస్తువులు కొన్ని టెంపరేచర్ ఉంటుంది, వాటిలో కొన్ని గ్యాసెస్ ఉంటాయి దాంట్లో. కాబట్టి ఇవన్నీ కూడా మనం అబ్జర్వ్ చేయాలి. Some celestial bodies are very big and hot. They are made up on the gases. They have their own heat and light, which they emit the large amounts. ఈ celestial bodies అనేటువంటివన్నీ కూడా తమంతటి తాము ప్రకాశవంతమానంగా ఉంటూ ఉంటాయి. The celestial bodies are also called stars. Sun is one of the stars. ఇలాంటివన్నీ కూడా ప్రకాశవంతమైనటువంటి వస్తువులన్నింటినీ మనం స్టార్స్ అని అంటారు. సో సన్ ఇస్ వన్ ఆఫ్ ద స్టార్. మనకి దగ్గరగా ఉంటుంది కాబట్టి మన సూర్యుని యొక్క కాంతిని పొందుతున్నాం. కానీ ఇలాంటి స్టార్స్ కొన్ని ఆకాశంలో కొన్ని మిలియన్స్ ఉన్నాయన్నమాట. అవి చాలా దూరంగా ఉన్నాయి, యూనివర్స్కి చాలా దూరంగా ఉన్నాయి. కాబట్టి వాటి నుంచి మనకు ప్రమాదం ఏం లేదు. The sun is the star is the countless twinkling stars night in the sky are similar to the sun, but we do not feel in there the heat and light. They look so tiny because they are very far away from us. ఇవి చాలా సూర్యుడు మనకి భూమికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక స్టార్ కాబట్టి సూర్యుడి నుండి మనం హీట్ అండ్ లైట్ని మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. దాన్ని సోలార్ రేడియేషన్ అంటారు. The earth received large amount of the heat and light from sun, that is called solar radiation. Let us some important concept next చూస్తే. Some celestial bodies do not have their own heat and light. They are lit by the light and stars. Those are the planets, satellites, asteroids, meteoroids, comets, etc. The earth is on which they planet. ఇక్కడైనా చూస్తే కొన్ని ఖగోళ వస్తువులు సొంతగా వేడిని కాంతిని కలిగి ఉండవు. అన్ని స్టార్స్ కానీ అట్లా ఉండవు అన్నమాట. అవి నక్షత్రాల వల్ల కాంతి చేత వెలుగుతూ ఉంటాయి.
వెలుగుతాయి. అవి గ్రహాలు, ఉపగ్రహాలు, గ్రహ శకలాలు, ఉత్కల తోకచుక్కలు. మనం నివసిస్తున్న భూమి కూడా ఒక గ్రహం. ఎర్త్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లానెట్ అని చెప్పి. కాబట్టి some celestial bodies do not have their own heat and light. They are lit by the light of the stars. Those are the planets, satellites, asteroids, meteoroids, comets, etc. The earth is which we live on the planet. It got all the heat and light from the sun. Already I told that. భూమి అనేటువంటిది సూర్యుడి నుండి వచ్చేటువంటి లార్జ్ అమౌంట్లో హీట్ అండ్ లైట్ని అది రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇట్ గెట్స్ ఆల్ ద హీట్ అండ్ లైట్ ఫ్రమ్ ద సన్ విచ్ అవర్ నియరెస్ట్ స్టార్. సన్ ఈజ్ ద నియరెస్ట్ స్టార్ ఇన్ యూనివర్స్. మనకి దగ్గరగా ఉన్నటువంటి స్టార్లో సూర్యుడు ఒకడు అనమాట. If you look at the earth from the great distance, it will be appear shining just as a moon. The moon is the moon that we can see the sky in the satellites. It is in the compassion of the earth is the most around on it. Like earth, there is 7 other planets that get into the heat and light from sun. Some they have to the moons too. And a Bhumi, Earth is one of the planet. We are all living beings habitated in Earth. Earth is a suitable planet for human beings. భూమి అనేటువంటి ఒక గ్రహం. అలాంటి గ్రహాలు ఒక 7 ఉన్నాయన్నమాట యూనివర్స్లో. 7 అంటే మొత్తం టోటల్ 8 ప్లానెట్స్ అనేటువంటివి ఉన్నాయి. అవి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి చంద్రుడు, మూన్ ఈజ్ వన్ ఆఫ్ ద శాటిలైట్. ద ఎర్త్ శాటిలైట్ అంటే మూన్ అని చెప్పాలి. ఎర్త్ శాటిలైట్ మూన్. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే మనం చూగరంగా చూసినట్లయితే కొన్ని కాన్సలేషన్ అంటే నక్షత్ర రాసులు అని అంటాం. పేజీ నెంబర్ వచ్చేసి కాన్స్టలేషన్స్ అంటే చూడండి. హ్యావ్ యూ నెవర్ ఇన్ ద నోటీస్ ద వేరియస్ ప్యాటర్న్స్ ఫార్మ్డ్ బై ద డిఫరెంట్ గ్రూప్స్. ద స్టార్స్ ఇన్ ద స్కై ఆర్ కాల్డ్ కాన్స్టలేషన్స్. కాబట్టి we have never noticed the various patterns formed by the different groups of the stars in the sky. Those are called constellations. They are the named of the different animals like objectives and the creatures depend on the shape of the look. Ursa Major are a big bear. అంటే ఇవి ఈ నక్షత్ర సమూహాల గురించి, వాటి నక్షత్ర రాసుల గురించి మనం వినే ఉంటాం. కాన్స్టలేషన్స్ అనేటువంటి నక్షత్ర రాసులు అనమాట. ఈ నక్షత్ర రాసుల గురించి మనం అనేక విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. కాబట్టి అవి మనకు కనిపించే ఆకారంలో జంతువులు, వస్తువులు, జీవుల పేర్లు పెట్టారు. వాటిని ఉర్సా మెరా. ద కాన్స్టలేషన్స్, ద నేమ్ ఈస్ కాల్డ్ ఉర్సా మెరా అంటారు. ద ఉర్సా మెరా ఆర్ బిగ్ బేర్ అని అంటారు. అటువంటి వాటిని ఒక నక్షత్ర రాశి అని కూడా అంటారు. సో డియర్ స్టూడెంట్స్, మీరు ఏమైనా చూసినట్లయితే ఈ పేరా చాలా ఇంపార్టెంట్. పేజీ నెంబర్ 6లో ఉంది. There were the named after the different animals, objectives and creatures depend on the shape, the look. Ursa Major or Big Bear is one of the such constellations. One of the most easily recognized the constellations is the Saptarshi, the group of the 7 stars. Saptarshi Mandalamu. ఇది ఒక గ్రూప్ ఆఫ్ ద స్టార్స్గా మనం చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క ఎర్త్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లానెట్. సోలార్ సిస్టమ్ కన్సిస్ట్ 8 ప్లానెట్స్. తర్వాత
అస్ట్రాయిడ్స్, కామెంట్స్, కాన్స్టలేషన్స్ ఇలాంటి అన్నింటినీ కూడా మనం రాబోయేటువంటి లెసన్స్లో మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.